వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సంచి పట్టుకొని పచారీ కొట్టుకు వెళ్తే సగం సరుకులు అవ్వకుండానే పర్సు నిండా పెట్టుకున్న డబ్బులు అయిపోయేవి. ప్రతి మధ్యతరగతి అనుభవించినా చెప్పుకోలేని బాధే ఇది. 4 సరుకులు కొనే దగ్గర 3తోనే అడ్జస్ట్ అయ్యాడు. ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా ఆ బాంబులొచ్చి వంటింట్లోనే పేలేవి. ఏంటింత రేట్లు అని అడిగితే న్యూస్ చూడట్లేదేంటి, బయట యుద్ధాలు, రూపాయి విలువలో హెచ్చు తగ్గులు, అందుకే ఈ ధరలు అనేవాళ్ళు. నిజానికి అసలు ధర తక్కువే, వాటిపై వేసే పన్నులే ఎక్కువ. ఒక్కో వస్తువుకి ఒక్కో ట్యాక్స్, పైగా స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అని బోలెడంత కన్ఫ్యూజన్స్. ఇప్పుడు కాస్త సింప్లిఫై చేశారు, స్లాబ్ కూడా తగ్గించారు. సో ఇకపై ధరలు తగ్గబోతున్నాయి. పండక్కి కొనే ఉప్పు పప్పు నుంచి కార్లు బైక్ల వరకు అన్నింటి ధరలు తగ్గుతున్నాయి. దీపావళి బొనాన్జా అన్న ప్రధాని మోదీ స్టేట్మెంట్ నిజం కాబోతోంది. మోస్ట్ ఇంపార్టెంట్, జీఎస్టీ తగ్గుతోంది కదా, మరి గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయి? మేకింగ్ ఛార్జీలు ఎలా? వాటిపై జీఎస్టీ ఎంత? ఇంతకీ పాత స్టాక్ ఇంకా అయిపోలేదని చెప్పి జీఎస్టీ తగ్గినా అంతే ధరకు అమ్మితే ఏం చేయాలి? డీటెయిల్గా చూద్దాం బర్నింగ్ టాపిక్లో. పాప్కార్న్ మీద వేసిన జోకులు, అప్పుడు పేలిన మీమ్స్, దేశవ్యాప్తంగా జరిగిన డిస్కషన్ ఏకంగా ఆర్థిక మంత్రినే ఆలోచనలో పడేశాయి. ఉప్పు వెన్న కలిపిన పేలాలను లూజ్గా అమ్మితే 5% జీఎస్టీ, దాన్నే ప్యాక్ చేసి అమ్మితే 12% జీఎస్టీ. ఇక పాప్కార్న్కు చక్కెర కలిపి ప్యాక్ చేస్తే 18% జీఎస్టీ. మరి అదే చక్కెర కలిపిన పాప్కార్న్ను ప్యాక్ చెయ్యకుండా అమ్మితే? దీనికి జీఎస్టీ దగ్గర కూడా నో ఆన్సర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చింది. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా 2 స్లాబ్లు తీసుకొచ్చి దాదాపు 90% పైగా వస్తువుల ధరలను తగ్గించేశారు. नए जीएसटी रिफॉर्म से देश के हर परिवार को बहुत बड़ा फायदा होगा. गरीब, न्यू मिडिल क्लास, किसान, महिलाएं, स्टूडेंट्स, नौजवान, सभी को जीएसटी टैक्स कम करने से जबरदस्त फायदा होने वाला है. పండగ చేసుకో అనే డైలాగ్ వింటుంటాం జనరల్ గా. ఏం పండగ చేసుకోవాలనే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. కొన్ని సరుకులపై 12%, 28% ట్యాక్సులు వేసి మధ్యతరగతిపై ధరాభారం మోపారు ఇన్నాళ్లు. ఇప్పుడు ఆ 2 పన్నులను పూర్తిగా రద్దు చేసి కేవలం 5%, 18% ట్యాక్స్ స్లాబ్లు మాత్రమే ఉంచారు. తగ్గించిన జీఎస్టీ వల్ల పర్టిక్యులర్ గా ఏమేం సరుకుల ధరలు తగ్గుతాయి అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే దాదాపుగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కొనే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇక నుంచి జేబు నిండా డబ్బు తీసుకెళ్తే సంచి నిండా సరుకులొస్తాయి. నెలకు కొనే పచారీ సామాన్ల ఖర్చు ఒక 2,000 తగ్గిందంటే మాటలు కాదు. మధ్యతరగతికి మిగిలే ఆ 2,000 10,000తో సమానం. ఆ 2,000తోనే చిన్న చీటీ వేసుకోవచ్చు అనుకుంటాడు, పొదుపు చేసుకుంటాడు. అలా వచ్చిన డబ్బుతో ఇంట్లోకి ఓ వస్తువు కొంటాడు, లేదా ఇన్నాళ్లుగా కొనుక్కోలేంది, తినకుండా ఆపుకున్నవి కొనడం మొదలు పెడతాడు. సింపుల్ గా చెప్పినట్టున్న బిజినెస్ మేనేజ్మెంట్ పుస్తకాల్లో ఉండే ఆర్థిక సూత్రం ఇది. కన్సంప్షన్ మార్కెట్ అంటారు దీన్ని. అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం. కరోనా వచ్చినా, వరదలు అతలాకుతలం చేసినా, ప్రకృతి కన్నెర్ర చేసినా మిగతా దేశాల్లాగా భారత్ ఎందుకని ఏనాడు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లలేదు అంటే కారణం మన దగ్గరుండే కొనుగోళ్ల శక్తి. దీన్ని ప్రయోగించింది మోదీ ప్రభుత్వం. ఓ 5,000 ఉన్న ఆదాయం వాళ్ళకి మిగులుబడు ఒక 1,000 రూపాయల నుంచి 2,000 వరకు మిగులుతాయి. ఎందుకంటే అవి వాళ్ళు సేవింగ్స్ చేసుకొని వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. రాబోయేది దసరా, ఆ తర్వాత దీపావళి, నెక్స్ట్ కార్తీక మాసం, అది దాటగానే ఏడాది ముగింపు, కొత్త సంవత్సరం ఆరంభం, ఆ వెంటనే సంక్రాంతి. అన్నీ పండగలే, మంచి ముహూర్తాలే. జనం ఎగబడి కొనేది ఈ పీరియడ్లోనే. సరిగ్గా ఈ సమయంలోనే జీఎస్టీని తగ్గించి ప్రజలు ఇంకాస్త ఎక్కువ సరుకులు, వస్తువులు కొనుగోలు చేసేలా ప్లాన్ చేసింది కేంద్రం. ఇంతకీ ఎంత మిగులుతుంది? ఒక మధ్యతరగతి వ్యక్తి నెలవారీ సామాను కొంటే ఎంత తగ్గుతుంది? పేరెంట్స్, వాళ్ళిద్దరి పిల్లలు, 4 ఇలాంటి ఫ్యామిలీకి ఎంత మిగులుతుందో చూద్దాం. సబ్బులు, షాంపూలు, నూనెలు, ఉప్పు, పప్పు, పంచదార, ఇలా నెలకు సరిపడా సామాన్లకు దాదాపు 5,000 నుంచి 8,000 దాకా ఖర్చు అవుతుంది అనుకుంటే
జీఎస్టీ 5% తగ్గింది కాబట్టి నెలకు 800 నుంచి 1600 వరకు మిగులుతుంది. సంసారంలో వంట సామాగ్రి కాదుగా కొనేది, పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్, బేకరీలు, వీటికి అంతో ఇంతో ఖర్చు చేయాలిగా. వాటి ఖర్చు ఓ 2000 అనుకుంటే జీఎస్టీ 5% తగ్గింది కాబట్టి 200 నుంచి 260 రూపాయలు మిగులుతాయి. పిల్లల చదువులు, వాళ్ల ఫీజులు ఏవీ చేయలేకపోతున్నాం. కనీసం పుస్తకాలు, పెన్సిళ్లు, నోట్బుక్స్ లాంటి స్టేషనరీ ఐటమ్స్ మీద ఎంతో కొంత తగ్గితే చాలు కదా. వీటికి నెలకు ఓ 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం అనుకుంటే ఇకపై 100 రూపాయల వరకు తగ్గుతోంది. ఎందుకంటే జీఎస్టీని పూర్తిగా ఎత్తేసింది కాబట్టి. అంతేనా? అలా బయటకెళ్తే 4 పండ్లు కొనాలనిపిస్తుంది. ఆరోగ్యం కోసం కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టారు. వాటి ఖర్చు యావరేజ్న నెలకు 2000 అనుకుంటే జీఎస్టీ 12% నుంచి 5% తగ్గింది. అంటే 200 నుంచి 260 రూపాయలు మిగిలినట్టే. మనిషి అన్నాక జబ్బులు రాక తప్పవు. మెడిసిన్స్ ఖర్చు సగటున 2000 అనుకుంటే దానిపై 150 నుంచి 200 రూపాయల వరకు సేవ్ అవుతోంది. కొన్ని మెడిసిన్స్ పై జీఎస్టీ పూర్తిగా తీసేశారు కూడా. ఇలా అన్నింటినీ లెక్కేస్తే ఏడాదికి 15,000 రూపాయల నుంచి 24,000 రూపాయల దాకా మిగులుతోంది. మేము నెలకు సగటున ఒక 5,000 వరకు కొనుగోలు చేస్తాం. దాని మీద 18% ట్యాక్స్, అంటే దాదాపు 1000 నుండి 1200 రూపాయల వరకు మాకు తగ్గే అవకాశం ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈ తగ్గింపు అనేది ఆయా కంపెనీలు ఏదైతే మేము కొంటున్నామో కంపెనీలు అవి రేట్లు ఎంతవరకు తగ్గిస్తాయి అనేటి మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి నాకు ముఖ్య విన్నపం ఏంటిదంటే, ఈ జీఎస్టీ అనేది లగ్జరీ కార్ల మీద గతంలో ఉండే దాని మీద తగ్గించారు. కానీ తగ్గించాల్సింది కార్ల మీద కాకుండా సగటు మానవుడు వాడేటువంటి పెట్రోల్, డీజిల్ మీద మాత్రం జీఎస్టీ మాత్రం తగ్గియట్లేదు. ఇంత చెప్పినా ఇంకేదో మిస్ అవుతున్నట్టుందా? ఆ తగ్గే వస్తువుల పేర్లేంటో చెవిన పడితే విని తరించాలి అనుందా? వినండైతే. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, సోప్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, చీజ్, బటర్, నెయ్యి, పాలతో చేసిన ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ నమ్కిన్, భుజియా మిక్చర్, వంట పాత్రలు, పిల్లల పాల బాటిళ్లు, నాప్కిన్లు, డైపర్లు, కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు, కళ్లజోడు, థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, పిల్లలకు ఉపయోగపడే మ్యాప్, చార్ట్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, క్రేయాన్స్, పేస్టల్స్, నోట్బుక్స్, వీటన్నింటి ధరలు తగ్గుతున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి తగ్గే వాటి లిస్టులో. మన లగ్జరీ కార్ల మీద మనకి వ్యాట్ తగ్గించడం అనేది జరిగింది. అది అలాంటి లగ్జరీ ఐటమ్స్ మీద కాకుండా ఏదో పెట్రోల్, డీజిల్ అలాంటి వాటి మీద కనుక తగ్గించగలిగితే మన మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు మనము ఆఫీస్కి వెళ్ళాలన్నా, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మనము వాహనాలు మధ్యతరగతి వాళ్ళు వాడుతారు. కాబట్టి ఆ లగ్జరీ వెహికల్స్ అనేవి వాళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ చిన్న ఆటో కానీ చిన్న వెహికల్స్లో పెట్రోల్, డీజిల్ కనుక తగ్గించుకోగలిగితే వాళ్ళు ఇంకా ఎక్కువ పని, ఎక్కువ దూరం వెళ్ళగలిగి, ఎక్కువ పనులు చేసుకోగలిగి ఇంకా ఎక్కువ సంతోషంతో ఉంటారని నేను అనుకుంటున్నాను. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ భారీ ఆఫర్లతో ఇలాంటి ఫ్లాష్ సేల్స్ పెడుతూ ఉంటాయి ఒక్కోసారి, మెయిన్గా పండుగల సీజన్లో. మోదీ ప్రభుత్వం కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రకటించింది. ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్లో ఆదాయ పన్ను పరిధిని 12 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయంతో ట్యాక్స్ పేయర్స్ చేతిలో డబ్బు మిగిలింది, మార్కెట్లో మనీ ఫ్లో పెరిగింది. ఇది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు దాదాపు 90% పైగా వస్తువులపై ట్యాక్స్లు తగ్గించింది. అంటే చేతిలో మిగిలిన డబ్బును కొనుగోళ్ల వైపు మళ్లించింది. ఇది సెకండ్ ఫేజ్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి తీసుకున్న నిర్ణయం ఇది. జీఎస్టీ విషయంలో ఎన్నెన్ని విమర్శలు! మరీ ఇంత కాంప్లెక్సిటీ, ఇంతింత స్లాబ్లతో సామాన్యులు నలిగిపోతున్నారని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. అయినా సరే అప్పుడప్పుడు స్లాబ్లు మార్చిందే తప్ప ఇలా 2 స్లాబులను తీసేయడం జరగలేదు. ఎందుకని? ఇప్పుడే ఎందుకని సామాన్యుడికి వెసులుబాటు కల్పించింది? కొనండి, ఇంకా కొనండి అని ఎందుకని ఆఫర్లు ఇస్తోంది కేంద్రం? ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్కు ఇది కౌంటర్ యాక్షనా? అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 50% సుంకం పెంచారు డొనాల్డ్ ట్రంప్. అది ఎగుమతులపై దారుణమైన ప్రభావం చూపెడుతోంది. ఎగుమతులు తగ్గితే కంపెనీలు ప్రొడక్షన్ తగ్గిస్తాయి. అయినా డిమాండ్ లేకపోతే ప్రొడక్షన్ను ఆపేస్తాయి. అదే జరిగితే ఆ కంపెనీ ఉద్యోగులను తీసేస్తుంది. క్రమంగా కంపెనీనే మూసేయాల్సొస్తుంది. అలా ఒక్క కంపెనీ కాదు, ఒక సెక్టార్ అని కాదు, కొన్ని వేల పరిశ్రమలు ఎఫెక్ట్ అవుతాయి. ట్రంప్ టారిఫ్ల కారణంగా
పెద్ద ప్రమాదమే పొంచుంది మన దేశానికి. కానీ ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది. ఆ ఎగుమతయ్యే వస్తువులను మనమే కొనేస్తే ఇక ఏ టారిఫ్లకు భయపడనక్కర్లేదు. ఆ కొనుగోళ్ల శక్తిని పెంచడానికి రీసెంట్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు, ఇప్పుడు జీఎస్టీలో తగ్గింపు. జీఎస్టీని తగ్గించమని కొన్నేళ్లుగా అడుగుతున్నా కనికరించని కేంద్రం ఉన్నట్టుండి ఈ డెసిషన్ తీసుకుందంటే ట్రంప్ టారిఫ్లు కూడా ఒక కారణమేనా? ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయం వల్ల విదేశీ వినియోగము, విదేశీ ఎగుమతులు తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అక్కడ ఎదురవుతున్నటువంటి సమస్యని పరిష్కరించడానికి, ఆ సమస్యని ఎదుర్కోవటానికి దేశీయ వినియోగాన్ని పెంచటం కోసము కేంద్ర ప్రభుత్వము ఈ జిఎస్టీ స్లాబ్లను మార్చింది. ఈ మధ్య భారత్ పై నోరు పారేసుకుంటున్న ట్రంప్ మనది డెడ్ ఎకానమీ అనేశారు. ఎంత పెద్ద మాటో అంతే తప్పుడు కూత కూడా. అమెరికాలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే కొన్ని రోజుల దాకా ఇంట్లో కూర్చుంటారు. యుద్ధం రాబోతోందనే వార్తొస్తే ఇంట్లో సామాన్లున్నా కొనిపెట్టుకుంటారు. అంత భయం అమెరికన్లకి. మరి భారత్ కొన్ని గంటల్లోనే సెటిలైట్ అవుతుంది. జనం యథావిధిగా ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే వ్యాపారాలన్నీ కొనసాగుతాయి, కొనుగోళ్లు జరుగుతాయి. సో మనది ఎన్నటికీ డెడ్ ఎకానమీ అయ్యే ఛాన్సే లేదు. ఈ కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో మరో 2-3 నెలల్లో రిజల్ట్ కనిపించబోతోంది. అప్పుడు అర్థమవుతుంది అమెరికాకు డెడ్ ఎకానమీ ఎవరిదో. ట్రంప్ ఎకానమీ అనేది డెడ్ ఎకానమీ అని అంటున్నారు, కానీ డెడ్ ఎకానమీ కాదు. ఇది ఏంటంటే ఇండియా అనేది ఎప్పుడైనా గ్రోయింగ్ ఎకానమీ అండ్ డెవలప్డ్ ఎకానమీ. ఈ గ్రోయింగ్ ఎకానమీ అండ్ డెవలప్డ్ ఎకానమీతో ట్రంప్ యొక్క వర్డింగ్ అనేది రాంగ్ పర్సెప్షన్ వెళ్తుంది. ట్రంప్ యొక్క ఆర్థిక వ్యవస్థ మన డెడ్ ఎకానమీ కాకుండా డెవలపింగ్ ఎకానమీగానే ఉంటుంది. ఈ జిఎస్టీ రేట్లు అనేది తగ్గడం వల్ల గవర్నమెంట్ యొక్క ఆదాయం అనేది తగ్గదు. ఎందుకంటే కన్జంప్షన్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఇంకా ప్రజలు అనేది వినియోగదారులు ఎక్కువై స్పెండింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కమింగ్ టు ద పాయింట్, జిఎస్టీ స్లాబులతో ఇంకేమేం తగ్గుతాయన్న ఆసక్తి కనిపిస్తోంది దేశ ప్రజల్లో. కార్ల ధరలు తగ్గుతాయా? బైక్ తక్కువకొస్తుందా? ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద తగ్గింపుందా అని ఆరా తీస్తున్నారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా వాటి రేట్లు కూడా తగ్గుతున్నాయి. 1500 cc లోపు ఇంజిన్ ఉండే డీజిల్ హైబ్రిడ్ కార్లు, 1200 cc లోపు ఉండే పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్జి, ఎల్పిజి కార్ల ధరలు తగ్గుతున్నాయి. ఉదాహరణకు కారు ధర 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంటే జీఎస్టీ 28 నుంచి 18% తగ్గింది. కాబట్టి 60,000 నుంచి ₹1,00,000 వరకు ధర తగ్గుతోంది. ఆల్టో ధర 40,000 నుంచి 50,000, వేగనర్ 60,000 నుంచి 67,000 తగ్గుతోందని మారుతి సుజుకి అనౌన్స్ చేసింది కూడా. అటు బైక్ల ధరల్లోనూ ఇదే మార్పు. జీఎస్టీ 10% తగ్గించారు కాబట్టి బైక్ల ధరలు 10% తగ్గుతాయి. కాకపోతే హై ఎండ్ బైక్లపై జీఎస్టీని 40% పెంచారు. డుగుడుగుమంటూ పెద్ద శబ్దంతో వెళ్లే బైక్ల ధరలు పెరుగుతాయి. ఇక కార్లలోనూ మిడ్ వేరియంట్, హై ఎస్యూవీ కార్లపై కూడా 40% జీఎస్టీ విధిస్తున్నారు. సెస్తో కలిపి దీని భారం 45 నుంచి 50% పెరుగుతోంది. ఇక అందరూ ఎదురు చూస్తున్నది ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే. ఆల్రెడీ ఈవీలను 5% జీఎస్టీ స్లాబ్లోనే ఉంచారు. సో అదే రేటు కొనసాగుతుంది. రైతులు నిజంగా పండుగ చేసుకోవాల్సిన సమయం ఇది. ట్రాక్టర్ టైర్లు, వాటి విడిభాగాలు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్లు, బయోపెస్టిసైడ్స్ వీటన్నింటిపై జీఎస్టీ 5% తగ్గించారు. అసలు మ్యాటర్లోకి వద్దాం. జీఎస్టీ సవరణలతో బంగారం ధర తగ్గుతోందా లేదా? అతివల నుంచి ఇన్వెస్టర్ల వరకు అంతా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ పండక్కి పాతవి తీసేసి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు కొత్తవి కొనుక్కోవచ్చు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ చెప్పినట్లే ఈ దీపావళికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. తగ్గిన ధరలన్నీ ఆ రోజు నుంచే అమల్లోకి వస్తాయి. కేంద్రం జీఎస్టీని తగ్గించింది, దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. అంతా బాగానే ఉంది గాని కంపెనీలు ధరలు తగ్గిస్తాయా? ఆ శుభవార్తను సామాన్యులకు చేరవేస్తాయా? కొత్త జీఎస్టీ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. మరి పాత స్టాక్ పరిస్థితి ఏంటి? మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే పాత స్టాక్ ముగియడానికి 2 నుంచి 4 వారాలు పట్టొచ్చు. కొత్త రేట్లు అమల్లోకి వచ్చేసరికి మార్కెట్లో పాత సరుకు దాదాపుగా అయిపోతుంది అంటున్నారు.
ఎందుకైనా మంచిది కస్టమర్లు బిల్లులో జీఎస్టీ కొత్త రేటును చెక్ చేసుకోవాలి. కొత్త రేటు ప్రకారం ఇవ్వకపోతే కంప్లైంట్ చేయొచ్చు. కొత్త రేట్ల ప్రకారం ఎంఆర్పీని అప్డేట్ చేయాలని ఇప్పటికే ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ఆర్డర్స్ వెళ్తున్నాయి. అయినా సరే ఏదైనా కంపెనీ పాత ఎంఆర్పీపై వస్తువులు విక్రయిస్తే దాన్ని లాభార్జనగా పరిగణిస్తారు. అప్పుడు కన్స్యూమర్ కోర్ట్ లేదా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానిపై యాక్షన్ తీసుకుంటుంది. ఇక ఆశగా ఎదురుచూస్తున్నది గోల్డ్ గురించే. అసలే పండగ సీజన్, ధన్తేరాస్ రాబోతోంది. పైగా జీఎస్టీ తగ్గింది అంటున్నారు. ఈ నేపథ్యంలో బంగారం వెండి తగ్గుతాయా అని ఆరా తీస్తున్నారు. బట్ జీఎస్టీ కౌన్సిల్ మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. దీనర్థం ఎప్పట్లానే బంగారంపై 3% జీఎస్టీ కొనసాగుతుంది. ఇది కాక ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 5% జీఎస్టీ కూడా ఉంటుంది. సపోజ్ ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు కొంటే 3% జీఎస్టీకి 3,000 చెల్లించాలి. ఇంకా మేకింగ్ ఛార్జీలు షాపుల్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మేకింగ్ ఛార్జీలపై కూడా 5% జీఎస్టీ పడుతుంది. ఇది కాక హాల్ మార్కింగ్ ఛార్జీ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు భారీ ఊరట ఇచ్చింది కేంద్రం. ₹100 లోపున్న సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించింది. ప్రస్తుతం 12% ఉన్న జీఎస్టీ 5%కి తగ్గుతోంది. ₹100 కంటే ఎక్కువ టికెట్ ఉంటే మాత్రం 18% జీఎస్టీ వసూలు చేస్తారు. అలాగని మల్టీప్లెక్స్లు, ప్రీమియం థియేటర్స్ పై కొత్త జీఎస్టీ రేట్లతో ఎలాంటి సంబంధం లేదు. ఆ రేట్లు యథాతథంగా ఉంటాయి. పండక్కి కొత్త టీవీలు, ఫ్రిడ్జ్లు, డిష్ వాషర్లు, ఎయిర్ కండిషన్లు కొనుక్కోవాలనుకునే వారికి ఇదే రైట్ టైం. 10% ట్యాక్స్ తగ్గింది. అటు ఈ కామర్స్ కంపెనీలు కూడా భారీ ఆఫర్స్ తో వస్తున్నాయి. సో ఏం కొనాలి అనుకున్నా ఓ 20 రోజులు ఆగుకుంటే వేలకు వేలు మిగులుతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా సిమెంటుపై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. దీంతో నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్తున్నారు. అన్నీ తగ్గేవే కావు, పెరిగేవి కూడా ఉన్నాయి. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, చూయింగ్, టొబాకో, కూల్ డ్రింక్స్ వీటిపై 40% ట్యాక్స్ వేస్తున్నారు. ఓవరాల్ గా సామాన్యుడికి కావలసిన సరుకుల ధరలన్నీ తగ్గుతున్నాయి. సో గెట్ రెడీ. దేశవ్యాప్త చర్చకు దారితీసిన అంశం పాప్కార్న్ పై జీఎస్టీ. దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది కేంద్రం. సాల్ట్ పాప్కార్న్ పై 5%, క్యారమెల్ పాప్కార్న్ పై 18% జీఎస్టీ వేసింది. ప్యాక్ చేసి అమ్ముతారా, విడిగా అమ్ముతారా అనే దాంతో సంబంధం లేదు. సో ఎక్కడికక్కడ జీఎస్టీని సింప్లిఫై చేసి ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఇక కొనుగోలుదారులదే ఆలస్యం. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.